ఛత్రపతి శివాజీ మహారాజ్ని షేర్ అని అంటారు. ఎందుకో తెలుసా? మనం అనుకుంటాం సింహం అంటే అడవిలో డైరెక్ట్ గా పరిగెత్తి దాడి చేస్తుంది అని. కానీ నిజమేంటి అంటే సింహం ఎప్పుడు అనవసరంగా గర్జించదు. దాడి చేయడానికి ముందు పొదల మాటున నిశ్శబ్దంగా దాక్కొని సరైన క్షణం కోసం ఎదురు చూసి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. అంతే, ఒక్కటే దెబ్బ ఆట ముగుస్తుంది. ఆ రోజు సహ్యాద్రి అడవుల్లో అదే జరిగింది. గొర్రెల మందలాగా 30,000 మంది శత్రు సైన్యం వాళ్ళ బలమైన ఆయుధాలతో శివాజీ మహారాజ్ని అంతం చేద్దామని బయలుదేరారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది మృగరాజు సామ్రాజ్యం. ఆ భూమి, ఆ అడవి, ఆ ఘాట్ ఆల్రెడీ షేర్ శివాజీది. అంత బలమైన సైన్యాన్ని మహారాజ్ కేవలం 1000 మంది సైనికులతో ఎలా మట్టి కరిపించాడు. అపర చాణక్యునిలా తన యుద్ధ తంత్రాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యుద్ధం, స్వరాజ్య పోరాటాన్ని ఇంకా గట్టిగా నిలబెట్టిన యుద్ధం, అదే ఉమ్మర్కింద్ యుద్ధం. చరిత్ర పుస్తకాల్లో చెప్పని ఇలాంటి కథలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని మీ ముందుకు తీసుకురావడమే ఈ ఛానల్ లక్ష్యం. ఈ కథలు మీకు వాల్యుబుల్ అనిపిస్తే మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ కథను మొదలు పెడదాం. అది 1660. ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబ్కు శివాజీ మహారాజ్ పేరు వింటేనే కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎలాగైనా శివాజీని అణిచివేయాలి అని తన మామ అయిన సైస్తా ఖాన్ని పిలిపిస్తాడు. సైస్తా ఖాన్ సామాన్యుడు కాదు. అల్లుడి ఆదేశాలతో అతను 150,000 మంది సైన్యం, కొన్ని వందల భారీ ఫిరంగులు, వేల సంఖ్యలో ఉన్న యుద్ధ గుర్రాలతో పూణేని ముట్టడించాడు. ఆ సమయంలో శివాజీ మహారాజ్ పన్హాల కోట ముట్టడిలో చిక్కుకొని ఉంటాడు. దీన్ని అనుకూలంగా మార్చుకొని సైస్తా ఖాన్ పూణే చుట్టుపక్కల ప్రాంతాలపై పట్టు సాధిస్తాడు. అటు తర్వాత చాకాన్ కోటని ఆక్రమించి మహారాజ్ ప్రాణప్రదంగా కట్టుకున్న లాల్ మహల్లో అడుగు పెడతాడు. అప్పటికే పన్హాల కోట నుంచి తప్పించుకున్న మహారాజ్కి ఈ విషయం తెలుస్తుంది. కానీ ఆయన ఆవేశపడలేదు. ఆయనకి తెలుసు 1,00,000 మంది ఉన్న సైన్యాన్ని ఎదురుగా వెళ్లి యుద్ధం చేస్తే ప్రాణ నష్టం తప్ప ఇంకేమీ మిగలదని. ఇది ఇలా ఉంటే సైస్తా ఖాన్ ఒక క్రూరమైన ప్లాన్ వేశాడు. శివాజీని బయటికి రప్పించడానికి ప్రజలని హింసించాడు. పంట పొలాలు తగలబెట్టాడు. పూణే చుట్టుపక్కల గ్రామాలని శ్మశానాలుగా మార్చాడు. ఇదే సమయంలో సైస్తా ఖాన్ కి ఒక కీలకమైన సమాచారం దొరుకుతుంది. శివాజీ మహారాజ్ సైన్యానికి అవసరమైన ధనం, ఆహారం అంతా కొంకన్ తీర ప్రాంతం నుండి వస్తుందని తెలుసుకుంటాడు. కొంకన్ మీద దెబ్బ కొడితే శివాజీని అదుపు చేయొచ్చు అని అనుకుంటాడు. ఈ ఆపరేషన్ కోసం సైస్తా ఖాన్ తన అత్యంత నమ్మకస్తుడైన కర్తలబ్ ఖాన్ ని పిలిపిస్తాడు. కర్తలబ్ ఖాన్ యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన వాడు. అతనికి 30,000 మంది అత్యుత్తమ ముఘల్ సైనికులను ఇచ్చాడు. వాళ్ళ లక్ష్యం ఒక్కటే, పూణే నుండి కొంకన్లోకి దిగి అక్కడ ఉన్న మరాఠా కోటలని నేలమట్టం చేయడం. ఇలా ముఘల్ సైన్యం సిద్ధమవుతుంటే అక్కడే లాల్ మహల్ బయట బిచ్చగాళ్ల రూపంలో, లోపల గుర్రపు కాపర్ల రూపంలో మరాఠా గూఢాచారులు తిరుగుతూనే ఉన్నారు. బహిర్జీ నాయక్ నాయకత్వంలో ఉన్న ఈ గూఢాచారి వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ అంటే కర్తలబ్ ఖాన్ ఏ రోజు బయలుదేరుతాడు, ఏ దారిలో వెళ్తాడు, అతని దగ్గర ఎన్ని రోజులకు సరిపడా ఆహారం ఉంది, ఇవన్నీ విషయాలు రాజ్గఢ్ కోటలో ఉన్న శివాజీ మహారాజ్ కి ముందే తెలిసిపోతాయి. వేగుల సమాచారం తరువాత మహారాజ్ ఒక మ్యాప్ ముందు కూర్చుంటాడు. ముఘల్ సైన్యం కొంకన్ వెళ్లాలంటే 3 దారులు ఉన్నాయి. మొదటిది బోర్ఘాట్. ఇది చాలా వెడల్పు దారి. ఇక్కడ మొఘలుల ఫిరంగులు ఈజీగా తీసుకురావచ్చు. ఇక్కడ యుద్ధం చేస్తే మొఘలులదే పై చెయ్యి అవుతుంది. రెండవది కుంభఘాట్. ఇది కొంచెం కష్టమైన దారి, కానీ ముఘల్ సైన్యం మేనేజ్ చేయగలదు. ఇక మూడవది ఉమ్మర్కింద్ ఘాట్. ఇది అసలు దారి కాదు, అది ఒక చావు గొయ్యి లాంటిది. అప్పుడు మహారాజ్ ఒక తెలివైన ఎత్తుగడ వేస్తాడు. తన గూఢాచారుల ద్వారా ముఘల్ క్యాంపులో ఒక వార్త వెళ్లేలా చేస్తాడు. బోర్ఘాట్ దగ్గర శివాజీ తన భారీ సైన్యాన్ని కాపలా పెట్టాడు. కానీ కొంత సైన్యంతో పెన్ అనే ప్రాంతానికి వెళ్లాడు అని నమ్మించారు. పెన్ అనేది రాయగఢ్ జిల్లాలో ఉమ్మర్కింద్ లోయకు కింద ఉన్న ప్రాంతం. ఉచ్చులో పడ్డ కర్తలబ్ ఖాన్ తక్కువ సైన్యంతో ఉన్న శివాజీని పట్టుకోవచ్చని అనుకున్నాడు. అలా పట్టుకుంటే సైస్తా ఖాన్ దగ్గర తన స్థాయి పెరుగుతుందని ఆశపడ్డాడు. 1661 ఫిబ్రవరి 3వ తేదీన తెల్లవారుజామున చీకటి ఉండగానే కర్తలబ్ ఖాన్ తన 30,000 మంది సైన్యాన్ని ఉమ్మర్కింద్ వైపు నడిపించాడు. మరి అప్పటికే లోయలో సిద్ధంగా ఉన్న మహారాజ్ ఏం చేశాడో తెలుసా? ఆయన తన 1000 మంది సైన్యాన్ని రాత్రే కొండపైకి పంపాడు. ఆ 1000 మంది దగ్గర కత్తుల బదులు ఎక్కువ రాళ్ళు మరియు బాణాలు ఉన్నాయి. ఒక్కొక్క సైనికుడు ఒక్కో పొదలో ఒక్కో రాయి వెనుక నిశ్శబ్దంగా దాక్కున్నారు. గాలిలో పక్షి రెక్కల శబ్దం తప్ప మరేదీ వినిపించడం లేదు. శివాజీ మహారాజ్ ఒక్కడే ఒక ఎత్తైన కొండపై నిలబడి చూస్తున్నాడు.
అప్పుడు తన ఆయుధం కత్తి కాదు, ఆ లోయకు ఉన్న ఆకారం. ఆ లోయ ముఘల్ సైన్యానికి ఒక సమాధిగా మారబోతుందని ఆయనకి తెలుసు. ముఘల్ సైన్యం ఉమ్మర్కింద్ వైపు రావడం మొదలయ్యింది. గుర్రపు డెక్కల శబ్దం, కర్తలబ్ ఖాన్ అహంకారపు నవ్వు వినిపిస్తుంది. కానీ వారికి తెలియదు వాళ్ళు అడుగు పెట్టింది ఒక దారిలోకి కాదు, చావు నోట్లోకి అని. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు కావస్తుంది. కర్తలబ్ ఖాన్ తన 30,000 భారీ సైన్యంతో ఉమ్మర్కింద్ లోయ ముఖద్వారం వద్దకు చేరుకున్నాడు. ఆ లోయను చూడగానే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. 2 వైపులా ఆకాశాన్ని తాకేంత ఎత్తైన కొండలు, కింద కేవలం 1-2 గుర్రాలు వెళ్ళగలిగేంత సన్నని దారి. కానీ కర్తలబ్ ఖాన్కి ఉన్న అహంకారం శివాజీని ఓడించాలని తొందరతో అక్కడ పొంచి ఉన్న ప్రమాదం గురించి ఆలోచించలేదు. అలా ముఘల్ సైన్యం లోపలికి అడుగుపెట్టింది. ముందు వరుసలో కర్తలబ్ ఖాన్, అతని అంగరక్షకులు, వారి వెనుక వేల సంఖ్యలో గుర్రపు దళం, ఆ తరువాత పదాతి దళం, చివర్లో ఏనుగుల మీద మోసుకొస్తున్న సామాగ్రి. ఇలా లోయ లోపలికి వెళ్లే కొద్దీ దారి మరింత ఇరుగ్గా మారింది. వెలుతురు తగ్గిపోయింది. గాలి ఆడక చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. 30,000 మంది సైన్యం అంటే ఆ లోయలో దాదాపు 7 నుండి 8 కిలోమీటర్ల మేర ఒక పాములా సాగిపోయారు. అంటే ముందున్న సేనాపతికి వెనక ఉన్న సైన్యానికి సంబంధమే తెగిపోయింది. సరిగ్గా ఉదయం 11 గంటలు. ఎండ తీవ్రంగా ఉంది. కానీ లోయలో మాత్రం గాలి లేక సైనికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సైన్యం అంతా లోయ మధ్యలోకి చేరింది. అప్పుడు ఒక్కసారిగా కుండలపై నుండి భీకరమైన తుటారి శబ్దం వినిపించింది. అది మరేదో కాదు, శివాజీ మహారాజ్ ఇచ్చిన మృత్యువుకు ఆహ్వానం. అప్పటి నుంచి నరకం మొదలయ్యింది. ఆ శబ్దం వినగానే కొండల మీద దక్కున్న మరాఠా సైనికులు ఒక్కసారిగా గర్జించారు. హర హర మహాదేవ్ అన్న నినాదాలతో లోయ దద్దరిల్లిపోయింది. మరాఠీలు కత్తులు వాడలేదు. వారు మొదట ప్రయోగించిన ఆయుధం ప్రకృతి. ముందే సిద్ధం చేసి ఉంచిన భారీ బండరాళ్ళని కొండ మీద నుండి కిందికి దొర్లించారు. ఆ రాళ్ళు ఒక్కోటి ఒక చిన్న కొండంత ఉన్నాయి. అవి కింద పడుతుంటే లోయలో ఉన్న ముఘల్ సైన్యానికి ఏం చేయాలో అర్థం కాక ఒకరినొకరు తోసుకున్నారు. ఒక్కసారి ఊహించండి, ఆ ఇరుకైన దారిలో పైన నుండి రాళ్లు పడుతుంటే పక్కకి వెళ్ళడానికి కూడా చోటు లేదు. రాళ్ల దాటికి గుర్రాలు బెదిరి తమ మీద ఉన్న సైనికులను కింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళాయి. ఏనుగులు భయంతో వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టాయి. అంటే వెనుక ఉన్న తమ సైన్యాన్ని ఏనుగులే తొక్కి చంపేస్తున్నాయి. అప్పుడు ముఘల్ సైనికులు తమ దగ్గర ఉన్న మ్యాచ్ లాక్ అనే తుపాకులు బయటికి తీస్తారు. కానీ ఎవరి మీద కాల్చాలి? పైన కేవలం దట్టమైన పొదలు మాత్రమే కనిపించాయి. మరాఠా సైనికులు ఒక్కచోట ఉండడం లేదు. ఒక దగ్గర బాణం వేసి వెంటనే ఇంకో పొదలో మాయమైపోతున్నారు. కర్తలబ్ ఖాన్ గొంతు చించుకొని అరుస్తున్నాడు, ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి అని. కానీ ముందు దారిని అప్పటికే మహారాజ్ సేన భారీ వృక్షాలని నరికి అడ్డం వేస్తారు. వెనక్కి వెళ్దామంటే వెనక దారి కూడా మూసేశారు. అలా యుద్ధం మొదలై 3 గంటలు దాటుతుంది. లోయలో ఉన్న వేడికి ఉక్కపోతకి ముఘల్ సైనికుల గొంతులు ఎండిపోయాయి. పక్కనే అంబా నది ప్రవహిస్తున్నా అక్కడికి వెళ్ళలేరు. ఒక్క చుక్క నీళ్లు కూడా దొరకని పరిస్థితి. చివరికి సైనికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి గుర్రాల కడుపులు చీల్చి రక్తం తాగేంత దారుణమైన స్థితికి చేరుకున్నారు. ఇలా ముఘల్ సైన్యం బలహీనం అయ్యింది. సైనికులు తమ కవచాలని, ఆయుధాలను విసిరేసి మమ్మల్ని వదిలేయండి అని అరుస్తున్నారు. కర్తలబ్ ఖాన్ కి అప్పుడు అర్థమయ్యింది, తాను యుద్ధం చేయడానికి రాలేదు, తన చావుని తానే కొని తెచ్చుకున్నానని. తన కళ్ళ ముందే వేల మంది సైనికులు రక్తం చుక్క చిందకుండా ఊపిరి ఆడక చనిపోవడం చూసి అతని గుండె ఆగినంత పనయ్యింది. మహారాజ్ పథకం అనుకున్నట్టే అయ్యింది. ఇలా 30,000 మందిని ఒకే చోట బంధించి వారి మానసిక ధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాడు. ఇప్పుడు ఆ సైన్యం ఒక సింహం ముందు ఉన్న గొర్రెల మందలా మారిపోయింది. ఇలా లోయలో మృత్యుఘోష కొనసాగింది. 3 గంటల పాటు సాగిన రాళ్ల వర్షం, బాణాల దెబ్బకు 30,000 మంది ముఘల్ సైన్యం పూర్తిగా కుప్పకూలిపోయింది. సరిగ్గా అప్పుడు ఒక ఎత్తైన శిఖరం మీద శివాజీ మహారాజ్ ప్రత్యక్షమయ్యాడు. తన చేతిలో ఉన్న భవానీ ఖడ్గం మెరుస్తోంది. ముఘల్ సైన్యంలో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఎందుకంటే వాళ్ళు చూసింది ఒక రాజుని కాదు, గొరిల్లా యుద్ధ తంత్రానికి నిలుటద్దమైన ఒక మహామేధావిని. దెబ్బకు కర్తలబ్ ఖాన్ తన అహంకారాన్ని పక్కన పెట్టి తన సైన్యాన్ని కాపాడుకోవడానికి తెల్ల జెండాను ఎగురవేశాడు. సాధారణంగా ఏ రాజు అయినా తనను చంపడానికి వచ్చిన శత్రువుని కనికరం లేకుండా నరికేస్తారు. కానీ శివాజీ మహారాజ్ ఆలోచన వేరు. ఆయనకి తెలుసు, కర్తలబ్ ఖాన్ని చంపితే ఔరంగజేబ్ మరో 1,00,000 మందిని పంపుతాడు. కానీ అతన్ని బతకనించి పంపిస్తే అది ముఘల్ సామ్రాజ్యానికి తీరని అవమానం అవుతుంది.
అప్పుడు శివాజీ మహారాజ్ ఇలా అన్నాడు, నీ సైన్యం ప్రాణాలతో వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్న ప్రతి ఆయుధం, ప్రతి గుర్రం, సంపద అంతా ఇక్కడే వదిలేసి కేవలం కట్టుబట్టలతో లోయ నుండి బయటికి వెళ్ళండి అని. దిక్కు తోచని స్థితిలో ఉన్న కర్తలబ్ ఖాన్ దానికి ఒప్పుకున్నాడు. వేల మంది ముఘల్ సైనికులు తమ కత్తులు, కవచాలు లోయలో పడేసి వెనక్కు తిరగకుండా పరుగు తీశారు. చరిత్రకారుల ప్రకారం ఆ రోజు మరాఠా సైనికులకు దక్కిన ఆయుధాలు మరియు సంపద విలువ అప్పట్లోనే కోట్ల రూపాయలు. ఆ సంపదతో శివాజీ మహారాజ్ తన నావికా దళాన్ని పటిష్టం చేసి మరికొన్ని కోటలను నిర్మించాడు. ఈ వార్త పూణేలో ఉన్న శైస్తా ఖాన్ కి చేరింది. 30,000 మంది సైన్యం ఒక్క రోజులో యుద్ధం చేయకుండానే ఓడిపోయిందని తెలిసి అతని ఒళ్ళు జలధరించింది. శివాజీ పేరు వింటేనే భయంతో వణికిపోయేవాడు. దెబ్బకు కోట లోపల, బయట, చివరికి బెడ్రూమ్ లో కూడా కవచం వేసుకొని పడుకునేవాడు. కానీ ఉంబర్కింద్ ఇచ్చిన ఊపుతో కొన్ని నెలలకే శివాజీ మహారాజ్ నేరుగా లాల్ మహల్ లోపలికి వెళ్లి శైస్తా ఖాన్ వేళ్లని నరికేస్తాడు. ఉంబర్కింద్ యుద్ధం కేవలం ఒక సాధారణ గెలుపు కాదు, అది ఒక చాణక్య విజయం. సరైన ప్రణాళిక ఉంటే 1000 మందితో కూడా 30,000 మందిని గెలవచ్చు అని మహారాజ్ నిరూపించాడు. ఇప్పటికీ లోనావాల సమీపంలో ఆ లోయలోకి వెళ్తే ఆ కొండల నుండి హర హర మహాదేవ్ అన్న నినాదాలు వినిపిస్తూనే ఉంటాయంటారు. ఉంబర్కింద్ విజయం భారతీయ గొరిల్లా యుద్ధం చరిత్రలోనే అజేయమైన ఘట్టం. చూశారుగా సంఖ్యాబలం కంటే బుద్ధి బలం ఎంత గొప్పదో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై భవానీ, జై శివాజీ, జై హింద్, జై భారత్.